హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక వింత ఫ్యామిలీ మరియు ఒక అడవి మనిషి కథ చెప్పుకుందాం. సినిమా స్టార్టింగ్లో ఒక దెబ్బలు తగిలిన అడవి మహిళ నీటి బుగ్గ దగ్గరికి వచ్చి తన గాయాలని కడుక్కుంటుంది. అప్పుడే ఒక తోడేలు అరుపు వినిపిస్తే ఆవిడ నేరుగా గుహలోకి వెళ్లి ఆ క్రూర మృగాన్ని లేపేస్తుంది. అంటే ఈమె మామూలు ఐటెం కాదన్నమాట. మరోపక్క మన పెగ్గి పాప పూల్ పక్కన కూర్చుని మ్యాగజైన్ చదువుతుంటే ఒక కుర్రాడు వచ్చి ఈత కొడదామా అని పులిహోరు కలపబోతే ఆమె తన నాన్న వైపు భయంగా చూసి రిజెక్ట్ చేస్తుంది. వాళ్ల నాన్న క్రిస్ గాడు దూరం నుంచి స్పై చేస్తున్నాడు. వాడి పెళ్లం బెల్ వచ్చి బీరిస్తే, నీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకో, ఆ కుర్రాడితో మాట్లాడద్దు అని చెప్పు అని ఆర్డర్ వేస్తాడు. బెల్ వెళ్లి తన కూతురుని అదిరిస్తుంది. ఇదంతా చూస్తున్న క్రిస్ కొడుకు బ్రయాన్ గాడు మిగతా కుర్రాళ్ళు ఒక అమ్మాయిని బట్టలు విప్పి చూస్తుంటే సైలెంట్గా ఎంజాయ్ చేస్తున్నాడు. పార్టీ అయిపోగానే బ్రయాన్ గాడు పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్నకి పెగ్గి ఆ అబ్బాయితో వాకింగ్ చేస్తోంది అని పుల్లలు పెడతాడు. అది విన్న క్రిస్కి మీటర్ కాలిపోతుంది. ఆ రాత్రి క్రిస్ తన ఏటీవీ వేసుకుని అడవికి వేటకి వెళ్తాడు. అక్కడ నదిలో స్నానం చేస్తున్న ఆ అడవి మహిళను చూసి ఆమె ఎక్కడ ఉంటుందో ఫాలో అవుతాడు. సాయంత్రం ఇంటికి వచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని బయటికి లాక్కొచ్చి పెరట్లో ఉన్న స్టోర్ రూంలోని చెత్తనంతా క్లీన్ చేయిస్తాడు. రాత్రంతా నిద్రపోకుండా అక్కడ ఏదో సీక్రెట్గా కట్టడం మొదలు పెడతాడు. తెల్లారగానే గుహ దగ్గరికి వెళ్లి ఆ మహిళ మీద వల విసిరి పట్టుకుని ఇంటికి ఈడ్చుకొస్తాడు. ఇక్కడ పెగ్గి ఏమో స్కూల్లో హెల్త్ బాలేదని వాష్రూమ్కి వెళ్తుంది. అదే స్కూల్లో చదువుతున్న బ్రయాన్ గాడు మాత్రం క్లాస్ రూంలో దూరి తన క్లాస్మేట్ బ్యాగ్లోంచి దువ్వెన తీసి దానికి బబుల్ గమ్ అంటిస్తాడు. వీడు చిన్నప్పట్నుంచే సైకోలా ఉన్నాడు. క్రిస్ ఆ అడవి మహిళను బేస్మెంట్కి తీసుకొచ్చి గోడలకి కట్టేస్తాడు. ఆమె నోరు చెక్ చేద్దామని దగ్గరికి వెళితే ఆమె వాడి పెళ్లి ఉంగరాన్ని ఉమ్మేసి వాడి వేలిని కొరిమి మింగేస్తుంది. క్రిస్ నొప్పి భరించలేక ఆమె మొహం మీద గుద్ది లోపలికి వెళ్లి గాయం కడుక్కుంటాడు. తర్వాత గన్ తీసుకుని వచ్చి ఆమెని కదలకుండా ఇంకా టైట్గా కట్టేసి ఆమె పక్కనే ఉన్న చెక్క బోర్డులోకి షూట్ చేస్తాడు. నా వేలు కొరికినందుకు నీకు ఇదే పనిష్మెంట్, మర్యాదగా ఉండటం నేర్చుకో అని వార్నింగ్ ఇస్తాడు. తర్వాత ఫ్యామిలీ అందర్నీ పిలిచి, అడవిలో ఈ వింత ప్రాణి దొరికింది, దీన్ని మనం ఒక పద్ధతిగల మనిషిగా మార్చాలి, ఇది నా పర్సనల్ ఎక్స్పెరిమెంట్ అని బాంబు పేలుస్తాడు. పెగ్గీని ఫస్ట్ ఎయిడ్ కిట్ తెమ్మని, బెల్ని తిండి తెమ్మని డ్యూటీలు వేస్తాడు. ఆ మహిళ ముందు ప్లేట్ పెడితే ఆమె దాన్ని పగలగొట్టి గురగురలాడుతుంది. క్రిస్ గాడు నవ్విల్, నెక్స్ట్ టైం ప్లాస్టిక్ ప్లేట్లు వాడండి అని చెప్పి గడ్డి కోసే పారతో ఆ గంజిని ఆమె వైపు నెడతాడు. ఆకలి వేస్తే చచ్చినట్టు తింటుంది అని చెప్పి ఫ్యామిలీతో కలిసి డిన్నర్కి వెళ్తాడు. రాత్రిపూట డార్లిన్ అనే చిన్న పాప బేస్మెంట్కి వెళ్లి ఆ మహిళ కోసం మ్యూజిక్ ప్లే చేస్తుంది. క్రిస్ ఏమో పెగ్గీ రూమ్కి వెళ్లి, నువ్వు చాలా మంచి కూతురువి, ఐ లవ్ యూ అని బిల్డప్ ఇస్తాడు. బెల్ వచ్చి ఆమెను అక్కడ ఉంచడం సేఫేనా అని అడిగితే క్రిస్ ఒక్క మాటలో నోరు మూయించేసి పడుకుంటాడు. మరుసటి రోజు క్రిస్ ఒక లాయర్లా బిల్డప్ ఇస్తూ ఆఫీస్కి వెళ్తాడు. తన సెక్రటరీతో మాత్రం చాలా సాఫ్ట్గా పులిహోర కలుపుతుంటాడు. అటు స్కూల్లో పెగ్గీ ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్లో పరిగెత్తడానికి నిరాకరించి గడ్డి మీద పడి ఏడుస్తుంటే టీచర్కి డౌట్ వస్తుంది. బేస్మెంట్లో ఉన్న మహిళ గోడకి ఉన్న బోల్టులను పీకేయడానికి ట్రై చేసి ఓపిక లేక కింద పడి ఉన్న ఆ గంజిని తింటుంది. క్రిస్ ఆఫీస్లో సెక్రటరీని సైట్ కొడుతూ బిజీగా ఉంటాడు. స్కూల్ అయిపోయాక పెగ్గీని పికప్ చేసుకుని వస్తుంటే ఇక్కడ బ్రయాన్ మేడు దొంగచాటుగా బేస్మెంట్ డోర్ ఓపెన్ చేసి ఆ మహిళను చూస్తూ ఉంటాడు. వాళ్ల మమ్మీ చూసి గట్టిగా తిట్టి పంపేస్తుంది. క్రిస్ ఇంటికి రాగానే బ్రయాన్ని కుక్కలకి తిండి పెట్టమంటాడు. వాడు కుక్కలకి తిండి పెట్టి స్టోర్ రూమ్ డోర్కి ఒక హోల్ అంటే రంధ్రం డ్రిల్ చేస్తాడు. అంటే వాడు అక్కడి నుంచి స్పై చేస్తాడన్నమాట. తర్వాత క్రిస్ బెల్ కలిసి బేస్మెంట్కి వెళ్తారు. క్రిస్ తన కొడుకుని బయటికి పంపేసి ఆ మహిళకి వేడి నీళ్లతో స్నానం చేయిస్తాడు. బెల్ అలా నిలబడి తన మొగుడు పరాయి స్త్రీని టచ్ చేస్తుంటే ఏమీ చేయలేక చూస్తూ ఉంటుంది. ఒక స్టేజ్లో బెల్ ఒక చెక్క ముక్క తీసుకుని ఆ మహిళకి హెల్ప్ చేద్దామని దగ్గరికి వెళ్తుంది. కానీ చివరి నిమిషంలో భయపడి క్రిస్కి గోడ విరిగిందని చూపించి క్రిస్ ఆమెను బయటికి తీసుకెళ్లి ఒక డ్రమ్కి కట్టేసి స్నానం చేయిస్తుంటే పెగ్గీ ఆపమని అరుస్తుంది. క్రిస్ మాత్రం వినకుండా తిడతాడు. చివర్లో ఆ మహిళకి బట్టలు వేయమని బెల్కి ఆర్డర్ వేస్తాడు.
సాయంత్రం క్రిస్ ఆమెకి స్పూన్తో తిండి తినిపిస్తూ ఒక కొత్త పదం నేర్పిస్తాడు. అప్పుడే స్కూల్ టీచర్ ఇంటికి ఫోన్ చేసి పెగ్గీ ప్రెగ్నెంట్ అని వాయిస్ మెయిల్ పెడితే పెగ్గీ చటుక్కున వెళ్లి దాన్ని డిలీట్ చేస్తుంది. రాత్రి క్రిస్ తన పెళ్ళాం నిద్రపోయాక బేస్మెంట్కి వెళ్లి ఆ అడలె మహిళతో వింతగా ప్రవర్తిస్తాడు. బ్రయాన్ గాడు ఇది చూసి తన నాన్నని ఫాలో అవుతుంటాడు. క్రిస్ తిరిగి వచ్చి ఏమీ తెలియనట్టు పెళ్ళాన్ని హగ్ చేసుకుంటాడు. బెల్కి అంతా తెలుసు కాబట్టి ఏడుస్తూ పడుకుంటుంది. పొద్దున్నే పెగ్గీ స్కూల్కి వెళ్లనని మొండికేస్తుంది. ఇంట్లో ఎవ్వరూ లేననుకున్న బ్రయాన్ గాడు తన టూల్స్ తీసుకుని బేస్మెంట్కి వెళ్లి ఆ మహిళతో అఘాయిత్యానికి పాల్పడతాడు. పెగ్గీ అరుపులు విని వెళ్లి తన మమ్మీకి అంతా చెప్తుంది. క్రిస్ ఇంటికి రాగానే బ్రయాన్ వేషాలు తెలుస్తాయి. బెల్ కంప్లైంట్ చేస్తే క్రిస్ మాత్రం ఇది నార్మల్, ఇందులో తప్పేముంది అని కొడుకుకి సపోర్ట్ చేస్తాడు. బెల్ షాక్ అయ్యి నీతో ఇక బతకలేను, పిల్లలను తీసుకుని వెళ్లిపోతా అని అరిస్తే క్రిస్ ఆమెను కొట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. అప్పుడే స్కూల్ టీచర్ ఇంటికి వస్తుంది. క్రిస్ బెల్ని టేబుల్ దగ్గర కూర్చోబెట్టి టీచర్ని లోపలికి రానిస్తాడు. టీచర్ పెగ్గీ ప్రెగ్నెన్సీ గురించి చెబితే క్రిస్ ఏమో నా కూతురు గురించి నాకు తెలుసు, అబద్ధాలు చెబితే చంపేస్తాను అని ఆమె మీద చెయ్యి వేసుకుంటాడు. క్రిస్ బ్రయాన్ కలిసి ఆ టీచర్ని ఈడ్చుకుంటూ వెళ్లి షెడ్ దగ్గర కట్టేస్తారు. పెగ్గీ ఆపాలని చూస్తే ఆమెను బూతులు తిట్టి తోసేస్తాడు. పెగ్గీ ఇక లాభం లేదని బేస్మెంట్ కీస్ దొంగలించి ఆ అడవి మహిళను విడిపిస్తుంది. బెల్ కూడా లేచి తన కూతురుని ఆపడానికి వస్తుంది. మరోపక్క క్రిస్ మరియు వాడు సైకో కొడుకు కలిసి ఆ టీచర్ని ఆకలితో ఉన్న కుక్కల పంజరంలో వేస్తారు. అక్కడ ఒక భయంకరమైన కుక్కలాంటి ప్రాణి బయటికి వస్తుంది. బ్రయాన్ దాన్ని తన సిస్టర్ అని పిలుస్తాడు. అంటే వీడు గతంలో తన ఇంకో సహోదరిని కూడా ఇలాగే మార్చాడు అని అర్థం. ఆ భయంకరమైన ప్రాణి టీచర్ని ముక్కలు ముక్కలు చేసి తినేస్తుంది. సరిగ్గా అప్పుడే పెగ్గీ విడిపించిన అడవి మహిళ బయటికి వస్తుంది. అడ్డు వచ్చిన బెల్ని అటాక్ చేసి ఆమె మొహాన్ని సగం చెక్కేస్తుంది. తర్వాత షెడ్లోకి వెళ్లి బ్రయాన్ని, క్రిస్ని దారుణంగా చంపేస్తుంది. ఆ మహిళ బయటికి వచ్చి ఆ కుక్కలాంటి ప్రాణిని తన దారిలోకి తీసుకొస్తుంది. ఇంట్లో ఉన్న చిన్న పాపను చెయ్యి పట్టుకుని అడవిలోకి తీసుకెళ్తుంటే పెగ్గీ కూడా వాళ్ల వెనకాలే ఒక కొత్త స్వేచ్ఛాయుతమైన జీవితం కోసం వెళ్తుంది. చూశారుగా బాస్, సభ్య సమాజంలో పద్ధతిగా బతుకుతున్నామనుకునే వాళ్ల ముసుగులు తీస్తే అసలు సిసలు మృగాలు బయటపడతాయి. అడవి మనిషిని మనిషిగా మార్చాలి అనుకున్న క్రిస్ గాడు చివరకు తన రాక్షసత్వంతో తన ఫ్యామిలీనే నాశనం చేసుకున్నాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.